దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. ఈ వాక్యం నాకు చాలా నచ్చింది. యేసు ప్రభుకే మనం చూసినట్లయితే ఇంత అవసరం ఉంది. తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే ఆయన దేవుని కుమారుడుగానే రూపింపబడ్డాడు కదా. తల్లి మరియా గర్భమునిచ్చింది అంతే, కానీ ఆ విత్తు అనేది దేవుని యొద్ద నుండి వచ్చింది. సో ఆ సబ్జెక్టుకు నేను ఇప్పుడు వెళ్ళను. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది లూకాసు వార్తలో 2వ అధ్యాయం 52లో మనం చూస్తున్నాం, యేసు జ్ఞానమందును. యేసుకి ఏమేమి ఉండంట? జ్ఞానం ఉండే. మనం చూస్తున్నాము యేసు చుట్టూ, మీరు బైబిల్ అంతా మీరు చదువుతూ ఉంటే యేసు చుట్టూ ఈ పరిసయ్యులు సదుక్కయ్యులు ఎప్పుడు తప్పు పడదాం అని తిరుగుతూనే ఉంటారు. కానీ యేసుకు వారి ఆలోచన కూడా ఎరిగి, ఎవరి ఆలోచన? ఆయనను పట్టుపట్టడానికి, ఆయనను క్రించపరచడానికి ఎలాగో ప్రయత్నిస్తూ తిరుగుతూనే ఉంటారు. అటువంటిది తెలిసి ఇక్కడ రాయబడి ఉంది, యేసు జ్ఞానమందును ఇంకా వయస్సునందును. యేసుకు పెద్ద వయసు ఏం కాలేదు, ఆయనకు ఉన్న వయస్సులోనే ఆయనకు మంచి జ్ఞానులకు కలిగిన జ్ఞానము ఆయనకు ఉండే. ఇంకా రాయబడి ఉంది దేవుని దయయందును. దానిలో సందేహమే లేదు. అంటే యేసు జన్మించడమే మనం చూస్తున్నాము, దయయందు ఆయన జన్మించలేదు. అక్కడ రాయబడి ఉంది తల్లి గర్భంలో ఆయన రూపింపబడినదే. ఎలా రూపింపబడ్డాడు? ఆది యందు వాక్యం ఉండెను, ఆదిలో ఆ వాక్యము శరీరధారి అయి. ఏది శరీరధారి అయింది? మరియా యొక్క విత్తు అని చెప్పలేము, యోసేపు విత్తు అని మనం చెప్పలేము. ఎలా చెప్పాలంటే, ఆయన ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయనలో జన్మించాడంట. అంటే మీరు యోహాను సువార్త ఫుల్ చదివి చూడాలి, 1వ అధ్యాయం. అయితే ఆ కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన జన్మించాడు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు జన్మించిన తర్వాత మనం చూస్తున్నాము ఆయన జ్ఞానమును చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారంట. చిన్న వయసులోనే ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఇది యోసేపు కుమారుడు కదా, ఈయనకెక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానము అని చెప్పి వాళ్ళందరూ విస్మయం పొందారు, అంత ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ రాయబడి ఉంది దేవుని దయయందును మనుషుల దయయందును. అంటే దేవుని దయయందు మాత్రం కాదు, మనుషుల దృష్టిలో కూడా ఆయనకు దయ పుట్టింది. మనుషుల దృష్టిలో కూడా ఆయనకు దయ పుట్టింది అని మనం చూస్తున్నాం. అందుకే రాయబడి ఉంది మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. యేసు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయనకు మనుషుల దృష్టిలో కూడా కొందరు ఉన్నారు, పరిసయ్యులు సదుకేయులు శాస్త్రులు. యేసు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అంత అసూయతోనూ కొంతమంది ఉన్నారు, కుట్ర చేసిన వారు. కానీ యేసును వెంబడించిన వారు, ఈ రోజులైతే మనకు మీడియాస్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, సోషల్ మీడియాస్ ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి మన గురించి తెలుసుకోవడానికి. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ ఏం లేదు, ఏ రేడియో కూడా లేదు. అటువంటి దినాల్లో మనుషులు చెప్పడమే, ఒక్కొక్కరికి చెప్పడమే. అలా యేసు యొక్క కీర్తి ఆ యూదయ యెరూషలేం ప్రాంతమంతా విస్తరించింది. ఎందుకు? ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన మహత్కార్యములు. ఆయన కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అంటే ఇంకా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలు ఆ రోజుల్లో ముట్టుకోకూడదు, ఇంకొకరిని ముట్టుకోకూడదు, అటువంటి వ్యాధి ఉంటాయి. కానీ అటువంటి ముట్టిన స్త్రీ స్వస్థత పొందింది. ఆ రీతిగా చెప్పాలంటే యేసు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. పుస్తకాలు పట్టదు అని చెప్పి రాయబడి ఉంది. అంటే అంత అద్భుతాలు ప్రభు చేశాడు. ఇక్కడ రాయబడి ఉంది ఆయన జ్ఞానమందును వయస్సునందును. జ్ఞానములు ఏ తక్కువ లేదు. ఇంకా వయస్సునందును, ఆయన వయస్సులో
ఆయన మంచి వయసులో ఉన్నాడు. దేవుని దయయందును మనుషుల దయయందును దేవుని దయయందును ఆయన ఏం చేశాడంట, వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. దేవుని దయ ఉండే, మనుషుల దయ ఉండే అనేకులు ఆయనను వెంబడించారు. ఆ రీతిగా ఈ రోజు వరకు కూడా ప్రపంచం అంతా క్రిస్టియానిటీ అని మనం చెప్పాలంటే, క్రైస్తవులు అని చెప్పాలంటే ప్రపంచం అంతా ఉన్నారండి. ఆ లేని అంటార్టికాలో మొన్న నేను ఒక వీడియో చూశాను. అంటార్టికాలో కూడా ఆ సిలువ గుర్తు పెట్టి వచ్చారు కొందరు. పోయి ఐస్ గడ్డ ఉన్న ఆ చోట్లో కూడా పోయి సిలువను గుర్తును పెట్టి వచ్చారు. అటువంటి ఒక విశ్వాసం, అటువంటి ఒక గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. దానిలో మనం గర్వపడాలి, మనం సంతోషపడాలి. మీరు కూడా ఏ బాధ అయినా, ఏ రోగమైనా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా అవన్నీ దేవుని పాదంలో కుమ్మరించండి. మేమే ప్రార్థన చేయాలని అవసరం లేదు, నేనే చేయాలని అవసరం లేదు. నేను బలహీనురాలు, కానీ ఏమంటున్నాను, మీరు చేయవచ్చు. దేవుడు పక్షపాతి కాడు. ఎవ్వరు పిలిచినా ఆయన వింటాడండి. నేను మమ్మీ పిలిస్తేనే వింటాడని కాదు, మీరు పిలిచినా వింటాడు, మీ పిల్లలు పిలిచినా వింటాడు, మీ భర్త పిలిచినా వింటాడు, మీ భార్య పిలిచినా వింటాడు. తప్పకుండా ఆయన పక్షపాతి కాడు. తప్పకుండా మీరు పిలిచినా ఆయన వింటాడు. చెవియొగ్గి ఆయన మీకు గొప్ప కార్యమును చేస్తాడని నేను నమ్ముచున్నాను. మీరు ఆ రీతిగా నమ్మి దేవుణ్ణి మీకు సొంతంగా చేసుకొని ప్రతిరోజు కూడా ఆయనను వెతుకుచు, ఆయనను కొనియాడుతూ, ఆయన మహిమ పరుస్తూ మీరు కొనసాగించండి మీ జీవితాన్ని. ఏ పరిస్థితుల్లో అయినా మీరు కొద్దిగా మీరు బలపడతారు, మీరు సంతోషంగా ఉంటారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆ రీతిగా మీరు మహిమపరుస్తూ జీవించాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును ప్రభువా, మీరు మనుషుల దయందును మీరు వర్ధిల్లుచున్నారు అని చెప్పి మేము చూస్తున్నాం తండ్రి. అదే రీతిగా మేము కూడా ప్రభువా మనుషుల దయందును తండ్రి, జ్ఞానమందును, వయసునందును తండ్రి మేము వర్ధిల్లాలని ప్రభువా కోరుతున్నాం. ప్రభువా, ఎవరెవరు బలహీనంతో ఉన్నారో, జ్ఞానం లేకుండా ఉన్నారో, తెలివి లేకుండా, బుద్ధి లేకుండా ఉన్నారో ప్రభువా, జ్ఞానము, ఐశ్వర్యము ప్రభువా, అన్ని ఆశీర్వాదములు మీ వద్ద నుండే వస్తుంది ప్రభువా. ఆ రీతిగానే ఎవరెవరు ఏం కోరుతున్నారో ప్రభువా, వారికి ప్రభువా ప్రతి ఒక్క ఈవుతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, వారికి మంచి ఆరోగ్యము, నెమ్మది, సంతోషమును దయచేయండి ప్రభువా. ఈ నెల అంతా కూడా ప్రభువా మీరు మాతో ఉండి ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ కొదువ లేకుండా చూసుకోండి ప్రభువా. తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే దీవించండి, ఆశీర్వదించండి. పేరున వరుసన ప్రభువా మీరే ప్రభువా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా, ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.